హలో అండి. మీ యొక్క బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు పైన ఏఐతో నిఘా పెట్టింది ఆదాయపు పన్ను శాఖ. కాబట్టి మీరు ఐటీ లెక్కల్లో కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ అలా లేని పక్షంలో తేడా వస్తే నోటీసులు జారీ చేపడతాయండి. తక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ మీ పొదుపు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు నిల్వ ఉంటే అది ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కంటికి కనపడడం లేదు. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ ఈ శాఖ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహాయంతో ఇలాంటి అనుమానాస్పద ఖాతాలను అకౌంట్స్ను గమనిస్తోంది. గత కొంతకాలంగా తక్కువ ఉపహరణతో అంటే తక్కువ విత్డ్రాల్స్తో అధిక డిపాజిట్స్ ఉన్న ఖాతాలను విశ్లేషించిన తర్వాత ఆ శాఖకు అనేక లోపాలు బయటపడ్డాయి. ఇటీవల నెలల్లో చాలామంది వ్యక్తులు తమ సేవింగ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలలో పెద్ద మొత్తం డబ్బు జమ చేస్తున్నప్పటికీ నెలవారీ ఖర్చులు లేదా అవసరాలకు అనుగుణంగా ఉపసంహరణలు అంటే విత్డ్రాల్ చేయకపోవడం ఒక గమనార్హం. ఈ డేటా విశ్లేషణ సోదాల ద్వారా ఈ శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కనుక్కున్నది ఏంటంటే చాలామంది ఖాతాదారులు తమ ఖాతాలోని మొత్తం డబ్బులు కొంచెం మాత్రమే విత్డ్రా చేసుకుంటూ ఉన్నారు, మిగిలిన మొత్తాన్ని అలాగే ఉంచుతున్నారు. దీనివల్ల వారు తమ రోజువారీ ఖర్చులు ఏ వనరుల ద్వారా నిర్వహిస్తున్నారనే అనుమానం వచ్చింది. సో దీనిపై వివరణ కోరినప్పుడు చాలామంది వ్యక్తులు ఏమంటున్నారంటే తమ పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, వైద్య వ్యవహారాలు లాంటి అవసరాలను ఎలా తీర్చుకుంటున్నారో సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అంతే కదా, తక్కువ విత్డ్రా చేసి ఈ ఖర్చులని ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నట్టు. ఈ బ్యాంక్ రికార్డులు పరిశీలించినప్పుడు ఈ క్యాష్ విత్డ్రాల్స్ చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ వ్యక్తులు ప్రకటించిన ఆదాయపు సోర్సెస్ లేదా బ్లాక్ మనీ ద్వారా రోజువారీ ఖర్చులు తీర్చుకుంటూ ఉన్నారని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇలాంటి కేసుల్లో ఆదాయం పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారిక నోటీసులు పంపిస్తోంది. ఒక సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం గతంలో ఇలాంటి అక్రమ పద్ధతుల ద్వారా ప్రధానంగా వ్యాపార యాజమాన్యంలో కనిపించేవి. వారు తమ వ్యక్తిగత ఖర్చులను కంపెనీ ఖర్చులుగా చూపించి పన్ను మినహాయింపును పొందేవారు. కానీ ఇప్పుడు ఈ ధోరణి జీతం పొందుతున్న ఉద్యోగుల్లో కూడా కనిపిస్తుందని కోరుకుంటున్నారు అన్నమాట. ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలవారీ జీతం తీసుకుంటేనే అద్దె ఇల్లు కలిగి ఉంటే ఆ అద్దెను నగదు రూపంలో తీసుకుని ఈ ట్యాక్స్ రిటర్న్లో చూపకుండా ఉండొచ్చు. ఇది చట్టవిరుద్ధం. ఇలాంటి పరిస్థితులను గుర్తించడానికి ఇప్పుడు ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ప్రవేశపెట్టింది. ఈ ఏఐ వ్యవస్థలు పాన్ కార్డుతో అనుసంధానించిన ఆర్థిక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను విశ్లేషిస్తాయి. డిపాజిట్లు ఎక్కువగా ఉండి విత్డ్రాల్స్ తక్కువగా ఉన్న ఖాతాలను ఆటోమేటిక్గా అది ఫ్లాగ్ చేస్తుంది అనమాట. సాధారణంగా ఒక వ్యక్తి తన ఆదాయంలో 30% నుండి 40% వరకు తన దైనందిన కార్యాలకి అంటే ఫ్యామిలీ ఖర్చులకి ఉపయోగించేయడం సహజం. అంటే 40% వరకు జీవన వ్యయాలపైన ఖర్చు చేయడం సహజం. కానీ విత్డ్రాల్స్ ఈ శాతానికి చాలా తక్కువగా ఉంటే ఏఐ ఆ ఖాతాను అనుమానాస్పదంగా గుర్తిస్తుంది. ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకటించిన ఆదాయం వాస్తవ ఖర్చు అలవాట్ల మధ్య వ్యవసాయాలను గుర్తించగల సామర్థ్యాన్ని పెంచుతుంది. దీని ద్వారా దాగిన ఆదాయం వనరులు, నగదు రూపంలో ఉన్న లావాదేవీలు, పన్ను ఎగవేత చర్యలను తరచుగా గుర్తించగలుగుతుంది. ఆర్థిక పారదర్శకతను పెంపొందించడం, దాగిన డబ్బు వినియోగాన్ని నిరోధించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశం. పన్ను నోటీసులు, ట్యాక్స్ నోటీసెస్, జరిమానాలు తప్పించుకోవాలంటే ప్రతి వ్యక్తి తన అన్ని ఆదాయ వనరులను నిజాయితీగా ప్రకటించాలి. బ్యాంకు లావాదేవీల్లో అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా అనుమానాస్పదం ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దాన్ని వెంటనే గుర్తిస్తుంది అన్నమాట. ఈ విధంగా అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీరు ఈ విధంగా వేరే వనరులు ఉంటే కనుక మనం ఐటీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు దాంట్లో పొందుపరచుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క ఫైల్ని ఫైల్ చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేయండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.